అమెరికా మిసైల్స్ లోకల్ ట్రైన్ లాంటిదైతే మన బ్రహ్మోస్ బుల్లెట్ ట్రైన్ లాంటిది. అగ్రరాజ్యం అమెరికాకు ఆయుధాల వ్యాపారంలో మన ఇండియా మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఇచ్చిన ఒక మాస్టర్ స్ట్రోక్ గురించి మీకు తెలుసా? ఫిలిప్పైన్స్ కు బ్రహ్మోస్ క్షిపణులను అమ్మే డీల్ వెనుక జరిగిన కథ వింటే ఇండియా రేంజ్ ఏంటో మీకు అర్థమవుతుంది. సౌత్ చైనా సీలో చైనా నేవీ చేస్తున్న ఆగడాలు భరించలేక ఫిలిప్పైన్స్ కు అత్యవసరంగా శత్రు నౌకలను పేల్చేసే క్రూయిజ్ మిసైల్స్ కావాల్సి వచ్చింది. వెంటనే అమెరికా ఎంట్రీ ఇచ్చి మా దగ్గర హార్పూన్ మిసైల్ ఉంది తీసుకోండి అని ఆఫర్ చేసింది. అదే టైంలో మన ఇండియా బ్రహ్మోస్ తో బరిలోకి దిగింది. ఈ రెండిటికి ఉన్న తేడా ఏంటంటే అమెరికా హార్పూన్ స్పీడ్ కేవలం 0.9 మ్యాక్, అదే మన బ్రహ్మోస్ స్పీడ్ 3 మ్యాక్. అంటే అమెరికా మిసైల్స్ లోకల్ ట్రైన్ లాంటిదైతే మన బ్రహ్మోస్ బుల్లెట్ ట్రైన్ లాంటిది. హార్పూన్ ను అడ్డుకోవడం కొంచెం కష్టమే, కానీ బ్రహ్మోస్ ను అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. బ్రహ్మోస్ ను లాంచ్ చేస్తే శత్రువు కన్ను మూసి తెరిచేలోపు నౌకలు గాల్లో కలిసిపోతాయి. అయినా సరే అమెరికా వాళ్ళ పాత మిత్రుడు కావడంతో ఫిలిప్పైన్స్ దాదాపు వాళ్ళకే ఓకే చెప్పేసింది. కానీ అక్కడే అమెరికా ఒక ట్విస్ట్ ఇచ్చింది. మిసైల్స్ ఇస్తాం కానీ మా అనుమతి లేకుండా మిసైల్స్ పేల్చకూడదు, మేము చెప్పిన దేశాలపైనే ప్రయోగించాలి, మేము అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తాం అని కండిషన్ పెట్టింది. ఇది ఎలా ఉందంటే రెస్టారెంట్ లో మన డబ్బులతో ఫుడ్ ఆర్డర్ చేసి మేము చెప్పినప్పుడే తినాలి అన్నట్టు ఉంది అమెరికా వ్యవహారం. అప్పుడు వచ్చింది మన ఇండియా. ఒకసారి మీరు మా మిసైల్స్ కొన్న తర్వాత అది పూర్తిగా మీది, దాన్ని ఎలా వాడాలి ఎవరిపై వాడాలి అనేది పూర్తిగా మీ ఇష్టం, మేము వేలు పెట్టం అని తేల్చి చెప్పింది. అమెరికా కండిషన్స్ చూసి షాక్ అయిన ఫిలిప్పైన్స్ వెంటనే వారికి గుడ్ బై చెప్పేసి మన ఇండియాతో బ్రహ్మోస్ డీల్ కుదుర్చుకుంది. ఇలా ఎలాంటి కండిషన్స్ లేకుండా అద్భుతమైన ఆయుధాలను ఇండియా వేరే దేశాలకు అమ్ముతుంటే అమెరికాకు ఎక్కడో కాలిపోతోంది. భారత్ పై అమెరికాకి ఈ మధ్య ఎందుకు కోపం వస్తోందో చెప్పడానికి ఈ డిఫెన్స్ డీల్స్ కూడా ఒక ముఖ్య కారణం. ఈ డిఫెన్స్ డీల్ లో మన వాళ్ళు అమెరికాకి ఇచ్చిన ట్విస్ట్ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ చేయండి. జై హింద్.